మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సో ఈ స్లైడ్ మీరు చూసే ఉంటారు. డయాబెటీస్ అనేది అంత సింపుల్ గా ఉంటుంది. మధ్యలో డయాబెటీస్ అనిపించినా చాలా కాంప్లికేటెడ్ స్లైడ్ గా ఉంది. డయాబెటీస్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. సో డయాబెటీస్ అనగానే డయాబెటీస్ స్కిన్, డయాబెటీస్ హార్ట్, అలాగే కిడ్నీస్, అలాగే లివర్, అలాగే బ్రెయిన్, అలాగే బ్లడ్ వెసల్స్, అలాగే కాళ్ళు, వేళ్ళు, ఆ విధంగానే హెయిర్. సో ఇలా బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా డయాబెటీస్ ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి మనం డయాబెటీస్ చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసుకోవాలి. సో డయాబెటీస్ ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉంది. ఇండియాలో నెంబర్ 1. సో ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ ఏంటంటే డయాబెటీస్ కి అది ఇండియా. నియర్ గా 12.5 కోట్ల మందికి డయాబెటీస్ ఉంది. అలాగే 13 కోట్ల మందికి ఫ్యూచర్ లో డయాబెటీస్ రావడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇద్దరిని కలిపితే 25 crores అనమాట, అవుట్ ఆఫ్ 140 crores లో. సో మన ఇండియన్ డయాబెటిక్ ప్రపంచంలో వేరే డయాబెటిస్ కన్నా కొంచెం స్పెషల్, కొంచెం వెరైటీ పీపుల్ మనం. ఎందుకంటే మనకి అబ్డామినల్ ఎడిపోసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, పొట్ట ఎక్కువగా ఉంటుంది. సో దాంతో మనకి విసరల్ ఎడిపోసిటీ ఎక్కువగా ఉండి దీనివల్ల మనం తొందరగా కార్డియాక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఇది. సో ప్రతి డయాబెటిక్ కూడా పొట్టను పెంచకుండా చూసుకోవాలి. సో దానికి కొలత ఒకటి ఉంటుంది. అదే మేల్స్ లో అయితే 90 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండాలి. అదే ఫిమేల్స్ లో అయితే 80 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉండాలి. అది వెయిస్ట్ సర్కంఫరెన్స్ అంటారు. సో మనం మెజర్ చేసుకొని ప్యాంట్ సైజ్ కానీ లేకపోతే ఇలా అండర్వేర్ సైజ్ కానీ చూసుకుంటే అది మనకి వెయిస్ట్ సర్కంఫరెన్స్ తో ఈక్వల్ గా అవుతుంది. సో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. సో మన ఇండియన్స్ లో పైకి తిన్నిగా అనిపించినా సరే బట్ మోర్ ఫ్యాట్ ఉంటుంది మనలో. ఫ్యాట్ ఎంత ఉండాలంటే రఫ్ గా 50 to 20% ఫ్యాట్ ఉండాలి. కానీ మన ఇండియన్స్ లో 35%, 40% కూడా ఫ్యాట్ ఉంటుంది. సో అంత ఫ్యాట్ ఉండకూడదు. అంత ఫ్యాట్ ఉండకూడదు అంటే ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. సో రోజు కనీసం ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయడం వలన ఫ్యాట్ ను మనం కరిగించడానికి వీలవుతుంది. అలాగే మనకి లెస్ మజిల్. సో మజిల్ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుంది మన ఇండియన్స్ లో. సో మజిల్ స్ట్రెంత్ ని పెంచుకోవాలనుకుంటే కొంచెం రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. సో రోజు యోగా లాంటివి కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటే ఆ మజిల్స్, అప్పర్ లిమ్ మజిల్స్, లోయర్ లిమ్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్, చెస్ట్ మజిల్స్, వీటన్నిటికి కూడా ఈచ్ ఒక 10 times, 20 times, 30 times ఈచ్ మూవ్మెంట్ చేస్తే సో దాని విధంగా మనకి మజిల్ కూడా డెవలప్ అవుతుంది. ఆ మజిల్ ఎక్కువ డెవలప్ అవడం వల్ల ఫ్యాట్ తగ్గిపోతుంది. మజిల్ ఎప్పుడైతే తక్కువగా ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఫ్యాట్ అక్యుములేట్ చేస్తుంది. సో ఈజ్ ఇట్ జెనెటిక్? సో జెనెటిక్ 100% కరెక్ట్ డయాబెటీస్. అందుకే ఫాదర్ కి డయాబెటీస్ ఉంటే మనకు ఒక 35% ఛాన్స్ ఉంది. అలా మదర్ కి డయాబెటీస్ ఉంటే 40% ఛాన్స్ ఉంది. ఇద్దరికి డయాబెటీస్ ఉంటే ఒక 60-65% ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో ఎవరికి డయాబెటీస్ లేకపోయినా సరే 25% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి. సో ఇండియన్స్ జీన్స్ కానీ ఏషియన్ జీన్స్ కానీ చాలా డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని మనకి హిస్టరీ ఉన్నప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మన సరిగ్గా యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం, పొట్ట ఎక్కువగా పెంచడం, ఎక్కువగా నిద్రపోవడం, సరైన తిండి తినకుండా ఎక్కువ క్యాలరీస్ ఉన్న తిండి తినడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, ఇలాగ బిర్యానీస్ ఎక్కువగా తినడం, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తినడం, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లోకి వస్తాయి. ఈ జొమాటోలు, ఈ స్విగ్గీలు, ఇవన్నీ కూడా అందులోకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా మనం తగ్గించుకుంటే ఈవెన్ మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా సరే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఒకవేళ వచ్చినా సరే లేట్ గా రావచ్చు. సో మన ఇండియా డయాబెటీస్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం అంటే 50% ఆఫ్ ద పీపుల్ కి డయాబెటీస్ ఉందా అనే విషయమే తెలియదు. అంటే దే ఆర్ లివింగ్ వితౌట్ నోయింగ్ దట్ దే ఆర్ డయాబెటిక్. అంటే వాళ్ళకి ఆల్రెడీ డయాబెటిక్ అవుతారు కానీ ఎప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోకపోవడం వలన వాళ్ళకి డయాబెటీస్ ఉందన్న విషయం తెలియదు. కానీ కొంతమంది తెలుస్తుంది డయాబెటీస్, కానీ తెలిసిన తర్వాత కూడా సరైన ట్రీట్మెంట్ మీద ఉండరు. అందువల్ల షుగర్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. సో మన డయాబెటీస్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఉందా లేదా అంటే ఓన్లీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. అందుకనే డాక్టర్స్ ఏ కంప్లైంట్కి వెళ్ళినా సరే టెస్టులు రాసినప్పుడు బ్లడ్ షుగర్ కూడా అందులో యాడ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఇన్సిడెంటల్ గా ఒక్కొక్కసారి డయాబెటీస్ తెలుస్తుంది. సో ఆపరేషన్కి వెళ్తారు, ఆపరేషన్కి వెళ్ళినప్పుడు టెస్టులు అన్ని చేస్తుంటే డయాబెటీస్ ఉంది అంటారు. అంతవరకు డయాబెటీస్ ఉందా అంటే లేదు అని అంటారు. సో ఆ విధంగా ఏదో దగ్గు వస్తుంది, కఫం పడుతుంది అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో మళ్ళీ షుగర్ ఉంటుంది. ఏంటి షుగర్ ఉందా నీకంటే తాను తెలియదు అంటే ఇప్పుడే తెలుస్తుందని అంటారు. సో ఇవి చాలా కామన్. సో దీంతో మనకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం లావుగా ఉంటే లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే సంవత్సరానికి ఒక్కసారైనా సరే బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకొని ఉందా లేదా అని తెలుసుకోవాలి. దీన్నే మేము నంబర్స్ అంటాం. సో ప్రతి ఒక్కరు కూడా మీ నంబర్స్ మీకు తెలియాలి.
సో మీ ఇంటి నెంబరు, మీ సర్నేము, అలాగే మీ గోత్రము, మీ రాశి, ఇలాంటివో కొన్ని చాలా మంది ఇట్టే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కదా. ఆ విధంగానే మన నంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ నంబర్స్, మీ బ్లడ్ షుగర్ ఎంత, మీ బీపీ ఎంత, నీ కొలెస్ట్రాల్ ఎంత, నీ వెయిట్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది, నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత, నీ బిఎంఐ ఎంత, నువ్వు ఎన్ని గంటలు నిద్రపోతున్నావు, ఎన్ని స్టెప్స్ వేస్తున్నావు రోజుకి, ఇవన్నీ లెక్క ఉంటుంది. ఆ లెక్కను మనం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తా ఉంటే ఇలాంటి డిసీజెస్ ని రావు, వచ్చినా సరే కంట్రోల్లో ఉంటాయి. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇండియా అంతా కూడా. ఆల్ ఓవర్ నార్త్ అవ్వచ్చు, సౌత్ అవ్వచ్చు, ఈస్ట్ ఇండియా అవ్వచ్చు, ఏ ఇండియా అయినా సరే మన డయాబెటీస్ చాలా 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 ఎక్కువగా ఉంటుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఒబేసిటీ. సో లావుగా ఉండడం, ఓవర్ వెయిట్ గా ఉండడం. సో మన వెస్ట్రన్ పాపులేషన్ కి మనకి తీసుకుంటే బిఎంఐని క్యాలిక్యులేట్ చేసి వెయిట్ ఉంటే దాన్ని ఓవర్ వెయిట్ అను లేదా వెయిట్ అను ఒబేసిటీ అని చెప్తాం. వేరే కంట్రీస్ లో 25 ఉండాలి బిఎంఐ, ఒక ఓవర్ వెయిట్ ఉన్నారు అని చెప్పడానికి. అదే మన ఇండియన్స్ లో 23 చాలు. అంటే బిఎంఐ మనకు తక్కువగా ఉన్నా సరే మనం ఓవర్ వెయిట్ గా ఉన్నట్లు లెక్క అనమాట. సో చాలా మంది కనిపించేటప్పుడు సన్నగా అనిపించవచ్చు, కానీ మన బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు ఓవర్ వెయిట్ గానీ ఒబేసిటీ గానీ అవుతారు. కానీ చూడగానే లావుగా ఉన్న వాళ్ళు కనిపించారంటే డెఫినెట్ గా ఇంకా లావుగా ఉన్నట్టు లెక్క ప్రకారం. అందువల్ల లావు అనే దాన్ని మనం చాలా వరకు తగ్గించుకోవడం వల్ల లాంగివిటీ పెరుగుతుంది. సో మనం ఎందుకు ఇలాంటి క్లాసులు చెప్తున్నాం అంటే గ్లైసిమిక్ కంట్రోల్ అసలు కంట్రోల్ లేదు, ఇండియాలో లేదు, సరిగ్గా లేదు. గ్లైసిమిక్ కంట్రోల్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కన్నా తక్కువగా ఉండడం, భోజనం చేసిన తర్వాత 140 కన్నా తక్కువగా ఉండడం, 3 నెలల యావరేజ్ ఉంటుంది. HbA1c అంటారు, చాలా ఇంపార్టెంట్ టెస్ట్ డయాబెటిక్స్ లో. HbA1c 3 నెలలకు ఒకసారి కానీ, 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ కంపల్సరీగా 3 నెలలు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. HbA1c అంటారు. ఆ A1c ఎప్పుడు 6.5 లో ఉండాలి. బట్ అన్ఫార్చునేట్ ఇక్కడ ఏం చెప్తుంది, మన ఇండియాలో యావరేజ్ గా HbA1c 9.3 ఉంటుంది. అంటే 6.5 ఉండవలసిన HbA1c మన డయాబెటిక్ పేషెంట్స్ లో 9.3 మెయింటైన్ అవుతుంది యావరేజ్. అది కాకినాడ అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, అమృత్సర్ అవ్వచ్చు, లేకపోతే గౌహతి అవ్వచ్చు. యావరేజ్ అంత ఎక్కువ. అంటే 9 కన్నా దాటిందంటే కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి డయాబెటీస్. అందుకనే మన డయాబెటిక్స్ పేషెంట్లకు ఎక్కువ కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం మన A1c ఎక్కువగా మెయింటైన్ చేయడం. సో A1cని ఎప్పుడు కూడా 6.5 అని చెప్తాము ఒక 40-50 ఇయర్స్ అయితే. అదే 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి 6.6, 6.7 అన్న ఉండొచ్చు. అదే 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి 7 వరకు కూడా పర్వాలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా 7, 7.5 కానీ ఎక్కువగా ఉంది అంటే HbA1c సో డెఫినెట్ గా చాలా మంచిది కాదు. కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో ఇంక్రీజింగ్ కాంప్లికేషన్స్ అండ్ కోమార్బిడిటీస్ ఇన్ పేషెంట్స్ విత్ డయాబెటీస్. ఎందుకు మన డయాబెటీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? నిజం చెప్పాలంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు? కంప్లైంట్స్ ఉంటే వెళ్తారు. సో నీకు జ్వరం వచ్చిందనో, వాంతులు అవుతున్నాయనో, కడుపు నొప్పి వచ్చిందనో, లేకపోతే ఇంకొక ప్రాబ్లం ఉందనో కంప్లైంట్ ఉంటేనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. బట్ షుగర్ పేషెంట్లకి ఏంటి కంప్లైంట్? కామన్ గా వచ్చే కంప్లైంట్ అంటే ఏ కంప్లైంట్ ఉండదు. 90% సైలెంట్ గా ఉంటుంది. సో సైలెంట్ గా ఉండి డిసీజ్ ఈ డయాబెటీస్ కంప్లైంట్ వచ్చిందంటే ఆల్రెడీ మనం చేయి దాటిపోతున్నట్లు లెక్క. సో ఛాతీలో నొప్పి వచ్చింది, డయాబెటీస్ ఉంది అంటే డెఫినెట్ గా హార్ట్ అటాక్ ఉందేమో. సో ఈసీజీ తీర్చుకోవడం, హార్ట్ అటాక్ లో తేడా ఉంటే మళ్ళీ యాంజియో చేయడం, యాంజియో చేసిన తర్వాత 1-2 స్టంట్లు వేయడం, లేకపోతే బైపాస్ చేయడం, అలా జరుగుతుంది. ఆ విధంగానే యూరిన్ రావడం ఆగిపోయింది, బంధించేసింది, కాలు వాపులు వచ్చేస్తున్నాయి, ముఖం వాపు వచ్చేస్తుంది, ఓకే, కిడ్నీ పాడైపోతుంది. సో అది చూసుకోవడం, క్రియాటిన్ 8, 9, 10 ఉంది, డయాలసిస్ చేయాలి. సో డయాలసిస్ మొదట్లో వారానికి ఒకసారి చెప్తాం, తర్వాత వారానికి 2 సార్లు చెప్తాం, తర్వాత వారానికి 3 సార్లు చెప్తాం, ఆల్టర్నేట్ డే చేయాలి. ఒక్కొక్కసారి శనివారం చేసి మళ్ళీ సోమవారం, మంగళవారం చేద్దామంటే మధ్యలో నెక్స్ట్ వీకే ఆయాసం వచ్చేయచ్చు. సో అంత కామన్ గా అలా జరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ అన్ని కారణం ఏంటంటే HbA1c ఎక్కువగా మెయింటైన్ చేయడం అనమాట. బట్ అన్ఫార్చునేట్ గా మన ఇండియన్స్ లో డయాబెటీస్ లో రావడం ఎర్లీగా వచ్చేస్తుంది, చిన్న వయసులోనే వచ్చేస్తుంది. 20 ఇయర్స్, 25, 30 ఇయర్స్ లో వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎర్లీగా మనకి డయాబెటీస్ ఎంటర్ అయిందో కాంప్లికేషన్స్ కూడా ఎర్లీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో యూజువల్ గా కాంప్లికేషన్స్ రావడానికి, డయాబెటీస్ రావడానికి ఒక 5 to 10 ఇయర్స్ పడుతుంది. అదే మన 25 ఇయర్స్ లో మనకి డయాబెటీస్ వచ్చిందంటే అసలు ఏ కాంప్లికేషన్ లేకుండా 50 సంవత్సరం, 60 సంవత్సరం చూడడం చాలా కష్టం. అందుకని మనం ఏం చేయాలంటే లేట్ గా తెచ్చుకోవాలి డయాబెటీస్ వచ్చినా సరే. సో ఎంత లేట్ గా తెచ్చుకుంటే కాంప్లికేషన్స్ అంత డిలే అవుతాయి అన్నమాట. సో లేట్ గా తెచ్చుకోవాలంటే మన డైట్ లో కొంచెం కంట్రోల్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటా ఉండాలి. HbA1c ఎలా ఉందని తెలుసుకోవాలి, కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి. కంట్రోల్ లేకపోతే ఎందుకు కంట్రోల్ అవ్వడం లేదని మనం గ్రహించాలి. అది మన డైట్ వల్ల కంట్రోల్ అవ్వడం లేదా, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కంట్రోల్ అవ్వడం లేదా, లేదా డ్రగ్స్ సరిగ్గా సరిపోవడం లేకపోవడం వల్ల అంది. అదే ఒక్కొక్కసారి ఇన్సులిన్ కూడా వాడవలసి ఉంటుంది. సో ఫైనల్ గా మనం ఏం వాడుతున్నాం అనేది కాదు, నువ్వు డైటా, ఎక్సర్సైజా, మందులా, ఇన్సులినా కాదు,
3 నెలల యావరేజ్ 6.5 ఉందా లేదా, 7 ఉందా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఎకనామికల్ బర్డెన్ చాలా ఎక్కువగా ఉంది. సో అన్ఫార్చునేట్ గా మనందరం మిడిల్ క్లాసు, లేదా లోయర్ మిడిల్ క్లాసు, లేకపోతే కొంచెం అప్పర్ క్లాస్ లో ఉంటాం. ఈ డయాబెటీస్ కాంప్లికేషన్స్ వచ్చిందంటే పాపడ్ అయిపోతా ఉంటారు. అదే కొంతమంది డయాబెటిక్ పేషెంట్ లో స్టార్టింగ్ లో మంచి మంచి కార్లో వస్తూ ఉంటారు. అలాగో 15-20 సంవత్సరాలు అయ్యేటట్టు కాంప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పటికి నెమ్మదిగా ఆటోలో వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ అన్ని కూడా కరిగిపోతూ ఉంటాయి థ్యాంక్స్ టు ఆరోగ్యశ్రీ. సో ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత చాలా మంది ఆరోగ్యశ్రీలో డయాలసిస్ లో, ఆరోగ్యశ్రీలో స్టంట్లు అవి జరుగుతున్నాయి. అలా కాకుండా మన పాకెట్ నుంచే డబ్బులు ఖర్చు పెట్టాలి అంటే డయాబెటిక్ పేషెంట్ కి చాలా ఖర్చు అయిపోతా ఉంటుంది లాంగ్ రన్ లో. అందుకని మనం ఎకనామికల్ గా బట్టిన కూడా తగ్గించుకోవాలనుకుంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకనే డయాబెటీస్ కంట్రోల్ చేయడం వల్ల ఖర్చు పెట్టే డబ్బుల కన్నా కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టే డబ్బులు 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకని ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఏమనుకోవాలంటే నా కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి, నా హార్ట్ కరెక్ట్ గా ఉండాలి, నా కిడ్నీ కరెక్ట్ గా ఉండాలి, నా బ్రెయిన్ కరెక్ట్ గా ఉండాలి, నా కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అంటే మీరు HbA1c 6.5 7 లోనే పెట్టుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. చూడు కాలు సెకండ్ టో రెండో టో పాడైపోయింది, దాన్ని తీసేయాలి. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఫుట్ తీసేయాల్సి ఉంటుంది, లేకపోతే బిలోని ఆంపిటేషన్ అవుతుంది. కంటిలో నరాలు డ్యామేజ్ అవుతాయి, దాంతో మనం లేజర్ థెరపీ చేయించాలి. ఒక్కొక్కసారి కన్నే పోతుంది, పూర్తిగా చూపే పోతుంది. అలాగే పక్కన కిడ్నీ వేశారు, ఆ కిడ్నీ డ్యామేజ్ అయితే మనం డయాలసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో ఈజీగా చెప్పేస్తాం డయాలసిస్ అవసరం అవుతారా నీకు, లేదా నీకు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. బట్ ఎంత కష్టం ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే, ఇప్పుడు రిలేటెడ్ చేయాలి, అన్రిలేటెడ్ యాక్సెప్ట్ చేయదు. అలాగే డయాలసిస్ చేయాలని సరే మిషన్స్ చాలా ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ ద డయాలసిస్ ఇంపార్టెంట్. సో డయాలసిస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి డయాలసిస్. సో అవి కరెక్ట్ గా చేయకపోతే చేయించుకున్నామనే ఉంటుంది డయాలసిస్, కానీ క్రియాటిన్ అలాగే ఉంటుంది, లోపల పొటాషియం పెరిగిపోతూ ఉంటుంది. సో దాంతో క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ కూడా బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఏ ప్రాబ్లం రావచ్చు కానీ కిడ్నీ ప్రాబ్లం అసలు రాకూడదు ఎవరికి కూడా డయాబెటిక్. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఉప్పు తినకూడదు, ఓకే, పళ్ళ రసాలు తీసుకోకూడదు, పచ్చళ్ళు తినకూడదు, ఏం తినకూడదు. ఏం తినాలి? పచ్చగడ్డి తినాలి. ఆ విధంగా ఉంటుంది లైఫ్ అంతా. ఏ మాత్రం తిన్నా సరే క్రియాటిన్ పెరిగిపోతే, క్రియాటిన్ పెడితే ఆయాసం వచ్చేస్తుంది, యూరిన్ అవ్వదు, కాలు వాపులు వచ్చేస్తే డయాలసిస్ చేయించుకోవాలి. సో ఆ విధంగా ఇవన్నీ కూడా మనం ఈ అన్ని కాంప్లైంట్స్ కూడా ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. వస్తుందా లేదా కూడా మనం ఫ్యూచర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీకి మనకి మైక్రోఆల్బుమిన్ ఒక టెస్ట్ ఉంటుంది, అదొక 250-500 రూపాయల టెస్ట్ ఉంటుంది. ఆ మైక్రోఆల్బుమిన్ టెస్ట్ చేస్తే యూరిన్ లో ఆ మైక్రోఆల్బుమిన్ పెరిగిందా లేదా. అలాగే USCR అని ఉంటుంది, యూరినరీ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో, అది 30 కన్నా తక్కువగా ఉండాలి. 60 ఉందా, 70 ఉందా. నిన్ననే ఒక పేషెంట్ చూసాను 655 ఉంది USCR, క్రియాటిన్ ఏమో 3.5 వెళ్ళిపోయింది. సో ఈ విధంగా చాలా ఇబ్బంది. సో ఇవన్నీ కూడా మనం ముందు చూసుకోవచ్చు. అలాగే ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ రెటీనా టెస్ట్ చేయించుకోవాలి. మీరు చాలా మంది కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు డయాబెటిక్ పేషెంట్. వెళ్ళినప్పుడు స్పెక్స్ మార్చుకోవడమే కాకుండా వాళ్ళకి చెప్పాలి, నాకు డయాబెటీస్ ఉందండి, 5 సంవత్సరాల నుంచి ఉంది, 10 సంవత్సరాల నుంచి ఉంది, 15 సంవత్సరాల నుంచి ఉంది. ఈ స్పెక్స్ తో పాటుగా మీరు నాకు రెటీనా కూడా చూడండి. మీ వర్డ్ రావాలి, నోటంట రెటీనా అనే వర్డ్ రావాలి. సో ఆ డాక్టర్ గారు రెటీనాకి డ్రాప్ చేసి డైలైట్ చేసి రెటీనా చూస్తారు. సో రెటీనా చూడడం వల్ల రెటీనా నార్మల్ లేదా అబ్నార్మల్ తెలుస్తుంది. లేకపోతే రెటినోపతి వచ్చింది అనుకోండి, కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, చాలా ప్రాబ్లం. లేజర్ థెరపీ చేయాలి. సో ఈ లేజర్ థెరపీ సిట్టింగ్స్ ఉంటాయి, ఒకసారి 10 సిట్టింగ్లు, 15 సిట్టింగ్లు, 20 సిట్టింగ్లు అలా జరుగుతూ ఉంటాయి. ఈచ్ సిట్టింగ్ కి మినిమం 20,000 to 30,000 to 50,000 ఖర్చు అవుతుంది. అంటే తెలియకుండానే మనకి కనీసం ఒక 4 లక్షలు 5 లక్షలు ఈ రెటీనా ట్రీట్మెంట్ గా జరిగిపోద్ది. ఫైనల్ గా ఏమైనా చూపు పెరిగిందంటే ఏం పెరగదు, పోయింది పోతే కొత్తది ఫర్దర్ గా పాడవకుండా చేయగలరు అంతే రెటీనా. అది అంతేగాని నార్మల్ గా మళ్ళీ రాదు. సో ప్రతి కాంప్లికేషన్ కూడా ఇక్కడ వేలు చూడండి, ఆ వేలు తీసేస్తే ఓకే పర్వాలేదు, మనం షూ వేసేసుకోవచ్చు, చెప్పల్స్ వేసుకుంటాం. అదే కాలేకపోతే, అలాగే బీనోని ఆంపిటేషన్ అయితే ఎంత ఇబ్బంది అయిపోతే క్వాలిటీ ఆఫ్ ద లైఫ్. సో డ్రైవింగ్ చేయడం కష్టం, లేదా ఇంకోటి కష్టం. అఫ్ కోర్స్ కొంతమంది డాన్స్ కూడా చేస్తారు కాలు లేకుండా, ఏవో పెట్టించుకొని మయూరిలో డాన్స్ చేస్తున్నారు, బట్ అందరికీ అది పాసిబిలిటీ కాదు. సో ఈ విధంగా మనం చాలా ఏ కాంపిటీషన్ చూసుకున్నా సరే చాలా విపరీతంగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి డయాబెటిక్ పేషెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి డయాబెటిక్ కూడా నాకు షుగర్ కంట్రోల్లో ఉంది, నాకు బీపీ కంట్రోల్ ఉంటే సరిపోదు, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉండాలి. స్మోకింగ్ స్మోకింగ్ చేయకూడదు, అది సిగరెట్ అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, చుట్ట అవ్వచ్చు, ఏదైనా సరే అన్ని కూడా డేంజర్ వెసల్స్. అలాగే బీపీ ఉందా, హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవాలి, డయాబెటీస్ ఉందా కంట్రోల్ చేయాలి, అబ్డామినల్ ఒబెసిటీ అంటే పొట్ట ఎక్కువగా ఉందా తగ్గించుకోవాలి. సైకో సోషల్ ఫ్యాక్టర్స్ ఇవి చాలా ఎక్కువైపోయింది సొసైటీలో, ప్రతి ఒక్కరికి టైం లేదు. సో సైకో సోషల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్. సో స్ట్రెస్ ని బాగా తగ్గించుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి. సో ఈ విధంగా మనం స్ట్రెస్ ని తగ్గించుకోవాలి.
ఆల్కహాల్ కన్జంప్షన్. సో ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటే డెఫినెట్ గా మళ్ళీ అది బాడీకి మంచిది కాదు కాబట్టి ఆల్కహాల్ అలవాటు చేసుకోకూడదు. కాబట్టి హెవీ ఆల్కహాల్స్ ఉంటే సో డెఫినెట్ గా ఓన్లీ డే టైం పూర్తిగా మానేయాలి. నైట్ టైం ఒక 90 ml 100 ml తీసుకొని పడుకోవాలి. అది ఆల్కహాల్ గురించి. అలాగే కన్జంప్షన్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలి. బట్ కిడ్నీ పేషెంట్స్ ఫ్రూట్స్ తినకూడదు. బట్ అదర్వైజ్ కిడ్నీ నార్మల్ గా ఉంటే మాత్రం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఫ్రూట్ జ్యూస్ మంచిది కాదు, ఓన్లీ ఫ్రూట్ లాగే తినాలి. అందులో పల్ప్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ చాలా వరకు తగ్గించేసేయాలి. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ కూడా మీకు తెలుసు, ఈ చికెన్ అన్నిటి దాన్ని కూడా ఇంజక్షన్ చేసేసి తొందరగా 4 kg రావడానికి 5 kg రావడానికి తయారు చేస్తున్నారు. సో దానివల్ల మనకి మళ్ళీ హెల్త్ పాడవచ్చు. ఇప్పుడు చాలా క్యాన్సర్ కేసులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఈవెన్ వెజిటబుల్స్ కూడా, ఈవెన్ రైస్ కూడా ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతున్నారు. సో ఎక్కువ పెస్టిసైడ్స్ వాడటం వల్ల అవన్నీ డ్యామేజ్ చేసేసి మన బాడీలో చాలా 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 క్యాన్సర్స్ రావడానికి కారణం మెయిన్ ఫుడ్. సో ఫుడ్ అక్కడ రైస్ అవ్వచ్చు, వెజిటబుల్స్ అవ్వచ్చు, లేదా ఫ్రూట్స్ అవ్వచ్చు. సో మామిడి పళ్ళు దానికి ఏదో వేసేస్తారు, మా వాళ్ళు అలాగే అరటి పళ్ళు ఆ గెలకి ఏదో వేస్తారు. సో ఇవన్నీ కూడా మనం తినేస్తున్నాం. తినేయడం వల్ల మన బాడీలో డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందువల్ల అలా కాకుండా ఆర్గానిక్ అంటే మీ పెరట్లో పెట్టించుకున్నాయి, లేకపోతే మీ ఇంట్లో ఉన్నాయి, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గరే ఉన్నాయి, అలా అలా చేసుకుంటూ మీలో మీరు చిన్న సొసైటీలో ఫార్మ్ అయ్యి మీ ఇంటి దగ్గర నుంచి బీరకాయలు అక్కడికి రావాలి, అక్కడి నుంచి బెండకాయలు మీ దగ్గర రావాలి. ఈ విధంగా మనం చేసుకుంటే హెల్త్ ని మనం చాలా వరకు కాపాడుకోవడానికి వీలవుతుంది. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. సో చాలా మంది ఇప్పుడు 2 వీలర్స్ 4 వీలర్స్ ప్రతి దారికి తిరగడాలు అలా కాకుండా రోజు వాకింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అట్లీస్ట్ 8 to 10,000 12,000 15,000 స్టెప్స్ ఉండాలి. సో ఇదంతా కూడా ఫిజికల్ యాక్టివిటీ. సో ఇవన్నీ ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. సో హెల్త్ బాగుంటుంది, లాంగ్ లైఫ్ స్పాన్ చాలా బాగుంటుంది, హెల్త్ స్పాన్ చాలా బాగుంటుంది. చాలా మంది లైఫ్ స్పాన్ అంటాం కదా, మనం లైఫ్ స్పాన్ తో పాటుగా హెల్త్ స్పాన్ అని కూడా పెంచుకోవాలి. సో లైఫ్ అంటే ఏంటి? ఎక్కువ కాలం బతకడం. హెల్త్ స్పాన్ అంటే ఆనందంగా ఆరోగ్యంగా బతకడం. సో రెండు ఇంపార్టెంట్. ఎక్కువ కాలం బతకాలి, ఆరోగ్యంగా బతకాలి, ఆనందంగా బతకాలి. సో మన హెల్త్ స్పాన్ పెరగాలి, లైఫ్ స్పాన్ పెరగాలి అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ యువర్ ఫుడ్. ఇది 10 పాయింట్ ఫార్ములా. మనం హ్యాపీగా ఉండాలి, ప్రతి డయాబెటిక్ అంతా హ్యాపీగా ఉండాలంటే 10 పాయింట్ ఫార్ములా. ఏంటవి? ఎర్లీ డయాగ్నోస్ ఆఫ్ ద డయాబెటీస్. తొందరగా డయాగ్నోస్ ఉందో లేదో తెలుసుకోవాలి. సో మీరందరూ కూడా డయాబెటిక్స్ అయితే మీ ఇంట్లో మీ పిల్లలు కానీ, లేదా మీ చిన్నాన్న పిల్లలు కానీ, లేదా మీ పెద్దనాన్న పిల్లలు కానీ, మీ మేనత్త పిల్లలు కానీ, వీళ్ళు ఎవరికైనా సరే, అరే నీకు కూడా షుగర్ ఉందో లేదో టెస్ట్ చేయించుకో, అది ఉందో లేదో తెలిసిపోతుంది. ఉంటే ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తాం కాబట్టి హ్యాపీ. రెండు, గుడ్ కంట్రోల్ ఆఫ్ ద డయాబెటీస్. ఆల్రెడీ డయాబెటీస్ వచ్చేసింది, డోంట్ వర్రీ, బాగా కంట్రోల్ చేసుకోండి, అది నెంబర్ 2. నెంబర్ 3, డిస్లైపిడిమియా అంటే లిపిడ్స్. సో కొలెస్ట్రాల్ ఎలా ఉన్నాయి? ఎక్కువ ఆయిల్ కన్సంప్షన్ చేయకూడదు. ప్రతి మనిషి నెలకి 1/2 లీటర్ ఆయిల్ కన్నా ఎక్కువ వాడకూడదు. ఏ ఆయిల్ అయినా మీరు వాడండి, అన్ని ఆయిల్స్ ఒకటే. ఇది ఎక్కువ అది తక్కువ అనేది లేదు, బట్ క్వాంటిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ ఆయిల్ వాడినా సరే పర్సన్ కి నెలకి 1/2 లీటర్ వాడాలి, అంతకన్నా ఎక్కువ వాడకూడదు. బీపీ కంట్రోల్. సో బీపీ ఎక్కువగా ఉంటే బీపీ కంట్రోల్ చేసుకుంటారు, తక్కువగా ఉంటే మెడిటేషన్ వల్ల యోగా వల్ల తగ్గిపోవచ్చు. లేదు బీపీ 160 ఉంది, 170 ఉంది, ఎక్సెట్రా, డెఫినెట్ గా బీపీ టాబ్లెట్ వాడి బీపీని తగ్గించుకోవాలి. యాస్పిరిన్ చాలా సింపుల్ టాబ్లెట్. యాస్పిరిన్ ₹1 ఉంటుంది. అది మీ ఫ్యామిలీలో ఎవరికైనా తొందరగా హార్ట్ అటాక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అలాంటి యాస్పిరిన్ కూడా యాడ్ చేసుకోవడం మంచిది. అలాగే కొంతమంది ఉన్నారు, ఈ మధ్య రీసెంట్ గా ఒక లెక్చరర్ గారిని చూశాను. వాళ్ళ నాన్నగారు 64 సంవత్సరాలు చచ్చిపోయారట, వాళ్ళ అన్నయ్య ఏమో 62లో చచ్చిపోయాడట, వాళ్ళ అమ్మ ఏమో 70లో చచ్చిపోయింది. ఈ మేము ఇప్పుడు ఆల్రెడీ 60 61లోనే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఫ్యామిలీలో హార్ట్ వల్ల పోయే జీన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈవిడ కూడా అట్ రిస్క్ ఆఫ్ గెటింగ్ ద ఎర్లీ హార్ట్ అటాక్. ఆ ఏజ్ లోనే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు అలా తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? బ్లడ్ ని హ్యాపీగా నీళ్ళగా పరిగెట్టించాలి. నీళ్ళగా పరిగెట్టించాలంటే బ్లడ్ ని థిన్నర్ చేయాలి. సో ఎప్పుడైతే బ్లడ్ ని థిక్ గా ఉన్న బ్లడ్ ని థిన్ చేస్తే ఫ్రీగా ఫ్లో అవుతుంది. అందుకని బ్లడ్ థిన్నర్స్ ఏంటి తెలుగులో? అదే యాస్పిరిన్ బ్లడ్ థిన్నర్, లేదా క్లోప్డోగ్రిల్, లేదా పాసుగ్రిల్, ఇలాంటి 3-4 డ్రగ్స్ ఉన్నాయి. సో అందులో చీపెస్ట్ ఈజీలీ అవైలబుల్ యాస్పిరిన్. సో ఒక పక్క స్టాటిన్స్ వాడుకోవాలి, స్టాటిన్స్ తో పాటుగా యాస్పిరిన్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆ రెండు కాంబినేషన్ మనకు ఉన్నాయి. సో ఒకే టాబ్లెట్ కి రెండు ఉంటాయి. ఒక పక్క స్టాటిన్ తగ్గిస్తుంది, ఇంకొక పక్క బ్లడ్ కూడా థిన్ చేస్తుంది. ఆ విధంగా ఇంకొక ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక సీనియర్ ఒక కార్డియాలజీ అంటే చాలా ఇష్టం, వాడికి కార్డియాలజిస్ట్ అవ్వాలని. తను ఎండి జనరల్ మెడిసిన్, అలాగే ఎండి జనరల్ మెడిసిన్ చేశాడు. అది బేసిక్ క్వాలిఫికేషన్. ఎంబీబీఎస్ తర్వాత ఎండి తర్వాత డిఎం కార్డియాలజీ చేయాలి. వాళ్ళ నాన్నగారు పెద్ద లాయరు ఒక ఊర్లో. ఆయన 52 సంవత్సరాలు అవుట్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వచ్చేసింది. వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ నాన్నలాగే లాయర్ చదివాడు, ఆడు మంచి లాయర్ అవుతున్నాడు. వాళ్ళ అన్నయ్య కూడా కరెక్ట్ గా 52 years లో అవుట్, హార్ట్ అటాక్, నిద్రపోయాడు, హార్ట్ అటాక్ వచ్చింది, పోయాడు. వీడికి కార్డియాలజీ సీట్ ట్రై చేస్తే 51వ సంవత్సరంలో కార్డియాలజీ సీట్ వచ్చింది.
జాయిన్ అయిపోయాడు, వెళ్ళిపోయి కాకినాడ ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్ లో సీట్ వచ్చింది, డిఎం. జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అక్కడ కార్డియాలజీ ఫుల్ బిజీ కదా, మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో వైజాగ్ అంటే. వైజాగ్ అంటే ఒరిస్సా నుంచి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఇట్ సెల్ఫ్ కాకినాడతో కంపేర్ చేస్తే 20 కాకినాడలు కలిపితే ఒక వైజాగ్. అంత వర్క్ లోడ్ వచ్చేటప్పటికి వీడికి ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, జావు గారు ఏంటి చాలా టెన్షన్ గా ఉంటుంది ఇది అంటే, ఒరే వద్దురా వదిలేసి వచ్చేసి, నా సీనియరే ఆయన ఒరే అంటాను, వద్దురా బాబు నీకు వచ్చేసే ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు ఆ కేసులో తట్టుకోలేవు. 24/7 వర్క్ చేయాలి ఒక పీజీ అంటే, కార్డియాలజిస్ట్ అంటే. రాత్రి 11 o'clock ఫోన్ వస్తే వెళ్ళి చూడాలి, 1 గంటకు వస్తే చూడాలి, 3 గంటకు వస్తే చూడాలి. నేను చూడను అంటే కుదరదు, ఎందుకంటే యూఆర్ రెసిడెంట్, అందుకే రెసిడెంట్ డాక్టర్ అంటారు పీజీని. సో ఇలాగైతే నువ్వు తట్టుకోలేరు. వచ్చారంటే మళ్ళీ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ రిజైన్ చేసేసి, బాబు బ్యాక్ టు ద పెవిలియన్, నేను మామూలుగా ఎండి తోటి ఉండిపోతాను, నాకు డిఎం వద్దురా అని. ఎందుకు చెప్తున్నాను హిస్టరీ అంటే, అంత ఫ్యామిలీ హిస్టరీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా మన పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్స్ ఉన్నాయని కూడా వరుసగా ఇంట్లో వాళ్ళకి క్యాన్సర్ రావచ్చు. కొంతమంది ఫ్యామిలీ ఆల్కహాలిజం కూడా రన్స్ ఇన్ ఫ్యామిలీస్. చూడండి, వాళ్ళ తాత మందు తాగి చచ్చిపోతాడు, అలాగే వాళ్ళ నాన్న కూడా తాగి చచ్చిపోతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా అలాగే లేట, వాళ్ళ తాతయ్య కూడా అంతేనట. సో రన్స్ ఇన్ ఫ్యామిలీస్ ఆల్కహాలిజం కూడా. అలాగే క్యాన్సర్స్, ఆల్కహాల్, షుగర్, బీపీ, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా రన్స్ ఇన్ ఫ్యామిలీ. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ జీన్స్. సో మన జీన్స్ లో ఏమైనా డిసీజులు ఎక్కువగా ఉన్నాయి అంటే మనం కేర్ఫుల్ గా ఉండాలి. సో నవ్వు మనకి ఇప్పుడు నా సైన్స్ ఎలా డెవలప్ అయిపోయిందంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకునేటట్టుగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ ఎగ్జాంపుల్ చెప్పాను, సో నేను ఏం చేశాను, సరే యాస్పిరిన్ యాడ్ చేద్దామని చెప్పి యాస్పిరిన్ యాడ్ చేసి చూసాం. ఇంకో నెల, 2 నెలలు, 3 నెలలు మళ్ళీ రివ్యూకి వస్తారు, అప్పుడు ఎలా ఉందో చూద్దాం. మళ్ళీ అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చిన కాల్షియం స్కోర్ చేస్తాం, సిటీ కాల్షియం స్కోర్, కార్డియాక్ సిటీ స్కోర్. అదే స్కాన్ పంపిస్తాం, స్కాన్ పంపిస్తే కాల్షియం స్కోర్ ఎలా ఉందో తెలుసు. కాల్షియం స్కోర్ రక్తనాళాల్లో, హార్ట్ లో రక్తనాళాల్లో ఎంతెంత కాల్షియం ఉందో తెలిసిపోతుంది. సో నార్మల్ గా 0లో ఉండాలి. 0లో ఉందా, లేకపోతే 100 ఉందా, 150 ఉందా, 140 ఉందా, 500 ఉందా, కాల్షియం స్కోర్ తెలిసిపోతుంది. ఆ కాల్షియం స్కోర్స్ కూడా ఏ వెసల్లో ఎక్కువగా ఉందో కూడా తెలుస్తుంది. లేదు మరి అంత అవసరం అనుకోండి, సిటీ యాంజియో చేస్తాం. ఓన్లీ సిటీ స్కాన్ అలా పడుకుని ఉంటుంది, మొత్తం హార్ట్ స్కానింగ్ అంతా వచ్చేస్తాయి, యాంజియో అంతా వచ్చేస్తాయి, రక్తనాళాలన్నీ తెలిసిపోతాయి. లేదనుకుంటే రేడియల్ యాంజియోగ్రామ్ చేస్తాం. సో రొటీన్ గా కార్డియాలజీ పంపించి యాంజియోగ్రామ్, దానికైతే మళ్ళీ అడ్మిషన్ వెళ్ళాలి, మొత్తం అంతా హడావడి, అంతా కొంచెం టెన్షన్ ఉంటుంది అది. సో ఈ విధంగా ఏదైనా డిసీజ్ ఉందంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా చాలా సైన్స్ బాగా పెరిగింది. కాబట్టి మీరు అందరూ ఆ మెలకువలు తెలుసుకొని ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని హెల్త్ స్పాన్ ని, లైఫ్ స్పాన్ ని మనం పెంచుకోవాలి. అది యాస్పిరిన్ గురించి. డైటరీ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో డైట్ మీరు ఏమైనా ఖాళీగా ఉంటే ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి డైట్ గురించి కొట్టండి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అందులో ఎంత మంచిదో చాడా అనేది మళ్ళీ నెక్స్ట్ టైం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ తో డిస్కస్ చేసుకొని ఇలా చెప్పారండి నిజమా కాదా అని తెలుసుకొని అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ ఏ విధంగా చాలా మంది. ఇంకొకటి, ఒక 40 years దాటిన తర్వాత మాత్రం ఒకేసారి పెద్ద ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోకూడదు. అన్లెస్ మీరు ఒక డాక్టర్ గారి ఒపీనియన్ లేకుండా ఒకేసారి మాక్సిమం ఎక్సర్సైజ్ చేస్తే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పోయే ఆస్కారాలు కూడా ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ లో స్లోగా స్టార్ట్ చేసుకోవాలి. ఒక 10 minutes వాక్ ఫస్ట్ 2 or 3 days, తర్వాత ఒక 20 minutes, తర్వాత ఒక 30 minutes, తర్వాత ఒక 40 minutes అలా. అందుకని ఫస్ట్ డే 1 hour, ఫస్ట్ డే 1.5, ఫస్ట్ డే జిమ్ లో జాయిన్ అయిపోయి, ఫిట్నెస్ సెంటర్ లో జాయిన్ అయిపోయి మొత్తం వెయిట్ లిఫ్టింగ్ ఇంకోటి అన్ని చేస్తే ఈవినింగ్ వచ్చిన దగ్గరకు వచ్చిన పడుకొని పొద్దున లేవడం ఇంకా. సో దాని అర్థం ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ లో మనం చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ మీకు కార్డియాక్ ఫిట్నెస్ ఉందా లేదో చూసుకోవాలి. సో కార్డియాక్ ఫిట్నెస్ అంటే TMT అంటారు, థ్రెడ్మిల్ టెస్ట్. సో ముందు థ్రెడ్మిల్ టెస్ట్ చేయించుకొని మీరు ఒక 3 minutes చేశారా, 5 minutes చేశారా, 6 minutes చేశారా, ఈ లోపల ఆ బీపీ ఎలా ఉంటుంది, ఈ విధంగా ECG ఎలా ఉంటుంది అని TMT అంటారు. అదొక 500 రూపాయలు 1000 రూపాయలు అవుతుంది. ఆ TMT నార్మల్ గా ఉంది అంటే అప్పుడు యూఆర్ ఫిట్ ఫర్ హెవీ ఎక్సర్సైజ్ అనమాట. అదర్వైజ్ మామూలుగా అపీరెన్స్ నార్మల్ గా ఉన్నా సరే ఫిట్నెస్ తీసుకోకుండా హెవీ ఎక్సర్సైజ్ లో ఒకసారి వెళ్తే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి అక్కడే కొలాప్స్ అయిపోతారు. అలా థ్రెడ్మిల్ చేస్తూ ఉంటాడు, కింద పడిపోతాడు. అలాంటి వీడియోస్ కూడా చాలా చూసే ఉండొచ్చు మీరు. సో వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువగా ఉంటే క్విట్ స్మోకింగ్ చేయకూడదు, రిలాక్సేషన్ టెక్నిక్స్. సో ఈ 10 formulas మనం పాటిస్తే మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది, హెల్త్ స్పాన్ కూడా పెరుగుతుంది. సో కాల్ చాలా ఇంపార్టెంట్ ప్రతి డయాబెటిక్ కి. సో కాల్ అంటే ముఖానికన్నా చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్ కి. సో ప్రతిరోజు అప్పుడప్పుడు కనీసం వారానికి ఒకసారి అయినా సరే, ఆదివారం అయినా సరే మీరు కాల్ అన్ని ఎలా ఉంది, వేలు మధ్యలో ఎలా ఉంది, కాల్ కింద ఎలా ఉంది, సో ఏదైనా చిన్న దెబ్బలు తగిలాయా, లేదా థిక్నెస్ ఏమైనా పెరిగిందా,
క్యాలస్ ఫార్మేషన్స్ ఏమైనా వచ్చాయా దాన్ని ఏమంటారు, ఆనిక్కాయలు ఏమంటారు. సో ఆనిక్కాయలు ఏమైనా వస్తున్నాయా, ఇలాంటివన్నీ చూసుకొని ఉంటే ఏమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ మీరు విజిట్కి వెళ్ళినప్పుడు డాక్టర్కి చూసుకుంటా ఉండాలి. సో ఇది కూడా మేము మోనోఫిలమెంట్ అని ఉంటుంది, చిన్న ఫిలమెంట్ పెట్టి సర్క్యులేషన్ ఎలా ఉందో చూస్తాం. డాప్లర్ ఉంటుంది, ఫుడ్ డాప్లర్ ఉంటుంది, డాప్లర్ తోటి ఏమో సర్క్యులేషన్ ఎలా ఉందో చూడొచ్చు. అలాగే ఒకసారి అవసరం ఎక్స్రే తీయించుకొని ఆ బోన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూడొచ్చు. డాప్లర్ స్టడీ చేస్తే సర్క్యులేషన్ ఎలా ఉందో తెలుస్తుంది. సో ఆ విధంగా మనం చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ బాడీలో. చాలా మంది మనం కోల్పోయిన తర్వాత చూడ మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీలో మెంబర్స్ కానీ కొంతమంది ఉండగా మనం పెద్ద రెస్పెక్ట్ ఇవ్వము. వన్స్ వాళ్ళు మైనస్ అయిన తర్వాత వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేరు. సో సేమ్ థింగ్ హ్యాపన్స్ టు ద ఫుడ్ ఆల్సో. ఫుడ్ని వాళ్ళ చీప్ గా చూస్తూ ఉంటాం, కానీ మన ఫుడ్ పోయిందంటే మాత్రం లైఫ్ చాలా కథం. మూవ్మెంట్ లేదు, అందుకే మొబిలిటీస్ లైఫ్ అంటారు. మూవ్మెంట్ లేకపోతే మీరు వచ్చారు, మీరు ఇక్కడికి వచ్చారు, ఎలాగొచ్చారు? కాలు వల్ల వచ్చారు. థ్యాంక్స్ టు యువర్ ఫీట్. మీ ముఖం వల్ల రాలేదు, మీ చేతుల వల్ల రాలేదు, ఇంతవరకు కాలు వల్ల వచ్చారు, నడక వల్ల వచ్చారు. సో కాల్ అనేది చాలా ఇంపార్టెంట్, బాడీలో చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం చాలా రెస్పెక్ట్ చేయాలి. చూడండి ఎలా తయారైపోతుందో డయాబెటిక్ ఫుడ్. ఇందులో కొన్ని ఫుడ్స్ మనం తీసేయవలసి వస్తుంది. సో అన్ఫార్చునేట్. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా కామన్ డయాబెటీస్ లో. షుగర్ కంట్రోల్ లేకపోవడం వలన, సర్క్యులేషన్ బ్లాక్ అయిపోవడం వలన, స్మోకింగ్ ఉండడం వలన, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వలన. ఓకే, సో టీబీ అండ్ డయాబెటీస్. టీబీ చాలా కామన్ డయాబెటీస్ లో. సో ఏది డయాబెటిక్ పేషెంట్ అయినా సరే సాయంకాలం జ్వరం వస్తుంది, నైట్ జ్వరం వస్తుంది, కొంచెం దగ్గు వస్తుంది, ఆయాసంగా ఉంది, కఫం పడుతుంది, కొంచెం బ్లడ్ పడుతుంది. సో డెఫినెట్ గా టీబీ సస్పెక్ట్ చేయాలి, ఉందని చెప్పడం లేదు, సస్పెక్ట్ చేయాలి. సో సస్పెక్ట్ చేస్తే మేము ఏం చెప్తాం, స్ఫుటం వస్తుంది కదా, కళ్ళు వస్తుంది కదా, కళ్ళు టెస్ట్ చేయించు, ఒక 3 రోజులు చేస్తాం. ఆ 3 రోజులు ఏఎఫ్బి ఉందా లేదా, ఏఎఫ్బి అంటే యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలైన్ ఉంటే టీబీ ఉన్నట్టు, లేకపోతే ఓకే, ఇంకా లేదని చెప్పలేం, లేదా ఓకే. అలాగే టీకా వేస్తారు, 2 రోజుల తర్వాత టెస్ట్ చేస్తారు, ఉందా, ఉండొచ్చు, లేదా ఓకే. ఆ విధంగానే క్వాంటిఫైర్ అండ్ గోల్డ్ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది కూడా చేస్తాం, ఉందా టీబీ ఉంది లేదా ఓకే. లేదంటే చెస్ట్ ఎక్స్రేతో పాటుగా సిటీ స్కాన్ కూడా చేయిస్తాం చెస్ట్ కి. సో ఇంకా ఏమైనా ఉందా. సో ఈ విధంగా ఆ టీబీ ఉందంటే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకు టీబీ చాలా ఇంపార్టెంట్ అంటే డయాబెటిక్ పేషెంట్ లో వీళ్ళు ఓపెన్ కేసెస్. ఓపెన్ కేసు అంటే దగ్గుతాడు, తగ్గినప్పుడు బోలని బ్యాసిలే బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చిన తర్వాత సపోజ్ నా పేషెంట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎక్స్ ఉన్నాడు, అతని పేరు ఏదో రాము. రాముకి టీబీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? రాముకి సొసైటీ నుంచి వచ్చింది. రాము తెచ్చుకోలే. రాముకి సొసైటీ నుంచి ఎవరు తెచ్చాడు ఏమో చెప్పలేడు. ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఇందులో ఏదైనా ఓపెన్ కేసు ఒకటి ఉన్నారనుకోండి, ఎవరైనా ఓపెన్ కేసు ఉందనుకోండి, వాళ్ళు అలా దగ్గుతూ ఉంటారు, లేదా అలా తుమ్ముతూ ఉంటారు, లేకపోతే అలా ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు, అలా బ్యాక్టీరియా బయటకు వస్తూనే ఉంటాయి. ఇందులో అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకో వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళకి టీబీ వస్తుంది. సో టీబీ అనేది సొసైటీ ప్రాబ్లం. సో సొసైటీ ప్రాబ్లం మనం కంట్రోల్ చేయాలంటే టీబీని తొందరగా డిటెక్ట్ చేయాలి. సో తొందరగా డిటెక్ట్ చేస్తే ఏం చేస్తాం, తొందరగా మందులు ఇస్తాం. మందులు ఇస్తే ఏమైపోతుంది, అది చచ్చిపోతుంది. సో లేట్ గా డయాగ్నోస్ చేయడం వల్ల ఒక 15 రోజులు 20 రోజులు లేట్ గా డయాగ్నోస్ చేస్తే 15-20 రోజులు సొసైటీలో అందరికీ ఇస్తూ ఉంటాడు. సో ఆ విధంగా మనం ప్రతి డయాబెటిక్ పేషెంట్ లోని జ్వరం వస్తున్నా, ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ జ్వరం వస్తున్నా, దగ్గు వస్తున్నా, కఫం పడుతున్నా, ఆయాసంగా ఉంటున్నా, ఏమైనా కొంచెం బ్లడ్ పడుతున్నా, సో డెఫినెట్ గా టీబీ ఉందేమో సస్పెక్ట్ చేసి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే కానీ ప్రతి పేషెంట్ కి టీబీ ట్రీట్మెంట్ పెట్టకూడదు, కన్ఫర్మ్ చేయాలి. సో కొంతమందికి ఇవన్నీ ఉంటాయి, కానీ టీబీ కాదు, బ్యాక్టీరియా అవుతుంది. సో సింపుల్ ఫెలో. సో స్ఫుటం టెస్ట్ చేస్తాం, కల్చరల్ సెన్సిటివ్ చేస్తాం, అదేదో స్ట్రెప్టోకాకస్, స్టెఫిలోకాకస్, ఇంకో యాంటీబయాటిక్ పెడతాం, ఒక 5 రోజులు 6 రోజులు యాంటీబయాటిక్ పెట్టేది తగ్గిపోతుంది. సో హ్యాపీ. సో రేర్ ఇన్ఫెక్షన్స్ ప్రిడామినెంట్లీ విత్ డయాబెటిస్ మెలిటస్. సో రేర్ గా కూడా ఒకసారి రావచ్చు, చెవులో చీము కారుతా ఉంటుంది. సో అది సింపుల్ గా అనుకుంటా ఉంటాం, అది చాలా ప్రాబ్లం అయిపోతుంది, లేకపోతే హీరింగ్ పోతుంది, దానికి చాలా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, సర్జరీ చేయిస్తూ ఉండాలి. అలాగే కొంతమంది కన్ను, మన కోవిడ్ టైంలో చూసాం. సో కన్నుకి ఫంగస్ బాల్ వచ్చింది. సో ఒక ఆయనకి పెద్ద పాస్టర్ గారు కాకినాడలో, ఆయన డయాబెటిక్, కోవిడ్ వచ్చింది, దాంతో ఏమో కన్ను చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది, కన్ను తీయించేయాల్సి వచ్చింది పూర్తిగా. ఇప్పుడు ఒక కన్నుతోటే ఆయన దేవుని చూస్తున్నాడు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫంగస్ బాల్స్ అన్ని ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ చాలా కామన్ గా వస్తుంది రైట్ నౌ ఇండియాలో. ఎర్లీయర్ చాలా తక్కువగా ఉండేది ప్రెగ్నెన్సీలో డయాబెటీస్. ఇప్పుడు ఆల్మోస్ట్ రోజుకి నేను 2-3 కేసులు గైనకాలజిస్ట్ నుంచి రిఫరల్స్ వస్తూ ఉంటాయి నాకు. ఇది వరకు నెలకు 1-2 వచ్చాయి, ఆ తర్వాత వారానికి 1-2 వచ్చాయి, ఇప్పుడు రోజు 1-2 వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, సొసైటీలో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ బాగా పెరిగిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒబేసిటీ, పిల్లలు పెళ్ళయ్యేటప్పటికే ఒబేసిటీ, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావడం, ప్రెగ్నెన్సీతో డయాబెటీస్ వచ్చాయి. లేదంటే పేరెంట్స్ ఇద్దరికి డయాబెటీస్, వీళ్ళకి మ్యారేజ్ అయ్యేటప్పటికే 27, 28,
పిల్లలు కలిగేటప్పటికి 30-31. సో డెఫినెట్ గా డయాబెటీస్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, పిల్లలు లావుగా ఉన్నా, లేట్ గా మ్యారేజ్ అవుతున్నా, మ్యారేజ్ అయ్యే టైంకి లావుగా ఉన్నా, సో డెఫినెట్ గా ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా కామన్ అయిపోతుంది. నిన్నే ఒక ఆవిడ చూశాను, 2nd మంత్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన డయాబెటీస్ కాదు, ఆవిడకి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రెగ్నెన్సీ 2nd మంత్ లో ఆవిడకి డయాబెటీస్ వచ్చింది. సో దీనికి ఫస్ట్ డే నుంచి కూడా ఇన్సులిన్ స్టార్ట్ చేయాలి, లేకపోతే లోపల బేబీకి ఇబ్బంది అవుతుంది, మదర్కి ఇబ్బంది అవుతుంది, వీళ్ళిద్దరికి కూడా డెలివరీ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. అందుకని ఇమీడియట్ గా ఇన్సులిన్ స్టార్ట్ చేయవలసి వస్తుంది. ఇన్సులిన్ ఒకసారి 4 స్టార్ట్లు కూడా ఇవ్వచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు ఒకటి ఇవ్వాలి, మధ్యాహ్నం లంచ్ కి ముందు ఒకటి ఇవ్వాలి, నైట్ డిన్నర్ కి ముందు ఇవ్వాలి, మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి ఇవ్వాలి. సో అంత అలా 9 మంత్స్ కంటిన్యూ చేయాలంటే చాలా 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 కష్టం అవుతూ ఉంటుంది. అదే కొంతమందికి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో వస్తుంది డయాబెటీస్, అంటే 6 నెలల్లోని 7 నెలల్లోని 8 నెలలు వస్తుంది. వాళ్ళు హ్యాపీ. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ బేబీ ఫామ్ అయిపోయింది, బేబీకి స్పైన్ వచ్చేసింది, లంగ్స్ వచ్చేసాయి, హార్ట్ వచ్చేసింది, అన్ని వచ్చాయి, స్కానింగ్ చేస్తుంటే బేబీ ఎలా మూవ్ అయిపోతుంది. ఇప్పుడు 7 నెలల్లోని 8 నెలల్లోనే షుగర్ వచ్చింది, నథింగ్ టు వర్రీ. సో ఏదో చిన్న మెట్ఫార్మిన్ ఉంటుంది, మీరు వాడే మెట్ఫార్మిన్ లేదా గ్లైసిఫేజ్ అలాంటి టాబ్లెట్స్ 1-2 ఇస్తాము. మరి అంత కొంచెం షుగర్ ఎక్కువ ఉంటే ఏదో ఇన్సులిన్ 5 యూనిట్లో 10 యూనిట్లో ఏదో లంచ్ ముందు ఒకసారి ఇస్తాం. సో హ్యాపీగా డెలివరీ అయిపోతే బేబీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఈ 2వ నెలలోనే షుగర్ వచ్చింది, చాలా కష్టం. మదర్ ఉంటుందో లేదో చెప్పలేము, బేబీ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ ఉంటుందో లేదో చెప్పలేము, ఒకసారి 7th మంత్ లోనే 8th మంత్ లోనే డెలివరీ కూడా అయిపోవచ్చు. సో అయిపోయిన తర్వాత మళ్ళీ బేబీని తీసుకెళ్లి ఐసీయూలో పెట్టాలి, ఎన్ఐసీలో పెట్టాలి. సో ఎన్ఐసీలో ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే 1.5 kgs లేకపోతే 1 kg 1.2 kgs తో బేబీ పుట్టినప్పుడు చాలా ఇబ్బంది సర్వైవల్. సో లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో అవన్నీ మనకు అవాయిడ్ చేయాలంటే ఈ పిల్లల్ని ఒబేసిటీ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ అన్ఫార్చునేట్ గా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు వినరు కాబట్టి, తల్లిదండ్రుల మాట వినరు కాబట్టి చెప్పి చూస్తారు పేరెంట్స్, చెప్పకపోతే ఇంక వాళ్ళే భరిస్తారు తర్వాత. సో కామాస్ ఇన్ ద డయాబెటీస్. సో డయాబెటిక్ పీపుల్ లో కోమాలు రావచ్చు. కోమా అంటే అన్కాన్షియస్ గా ఉండిపోవడం. సో ప్రతి డయాబెటిక్ పేషెంట్ లో కోమాకి ఒకటే ట్రీట్మెంట్ కాదు. ఎందువల్ల వచ్చింది కోమా? సో హై షుగర్స్ వల్ల వచ్చిందా, లో షుగర్ వల్ల కూడా కోమా రావచ్చు. సో ఆ విధంగా వచ్చిందా అనేది ఇమీడియట్ గా మన బ్లడ్ షుగర్ చూసుకొని, ఆ బ్లడ్ షుగర్ ని బట్టి యూరిన్ కీటోన్ బాడీస్ అని ఉంటాయి. ఎప్పుడు కోమా వచ్చినా సరే ఇమీడియట్ గా యూరిన్ లో కీటోన్ బాడీస్ చూడాలి. కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చిందా అంటే డేంజరస్ పై. సో ఇమీడియట్ గా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, ఎన్ఎస్, అలాగే ఇన్సులిన్ ఇచ్చుకోవాలి, అడ్మిట్ చేసుకోవాలి. ఒక 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు బయటకు రావచ్చు. ఒక్కొక్కసారి కోమాలోనే డెత్ కూడా అయిపోవచ్చు, ఆ ఏజ్ ని బట్టి ఎల్లడి. అందుకనే మనకి ఎప్పుడైతే షుగర్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఇమీడియట్ గా యూరిన్ టెస్ట్ చేయించమ్మా, కీటోన్ బాడీస్ చేయించని చెప్తాం. సో కీటోన్ బాడీస్ నెగిటివ్ అయితే ఓకే, హ్యాపీగా అనిపిస్తుంది. పాజిటివ్ అయితే మాత్రం మామూలు చూపించడానికి వచ్చామని అన్నా సరే ఉండాలమ్మా, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కన్విన్స్ చేసి ఉంచి, కీటోన్ బాడీస్ నెగిటివ్ రావాలి, షుగర్స్ కంట్రోల్ చేయాలి, అప్పుడు ఇంటికి పంపించాలి. సో లివర్ చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్స్ లో. సో ప్రతి ఒక్కరి లివర్ లో కూడా ఇప్పుడు ఫ్యాటీ లివర్ మీరు ఏ స్కానింగ్ అనేది చేయించండి, అల్ట్రాసౌండ్ అబ్డామెన్, ఇమీడియట్ గా కింద ఫ్యాటీ లివర్, ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ ద ఫ్యాట్ ఇన్ ద లివర్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని వస్తూ ఉంటారు. సో ఆ ఫ్యాటీ లివర్ మనం తగ్గించుకోవాలంటే డైట్, ఆయిల్ బాగా తగ్గించుకోవాలి, నో ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది లివర్ ని డ్యామేజ్ చేస్తుంది, మీ అందరికీ తెలుసు. లివర్ ఫెయిల్యూర్ కారణం, మెయిన్ కారణం ఆల్కహాల్. సో ఆ నో ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ బాగా తగ్గించాలి, వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ విధంగా మనం ఫ్యాటీ లివర్ ను తగ్గించుకోవాలి. ఇప్పుడు ఫ్యాటీ లివర్ కూడా మంచి టెస్ట్ ఒకటి వచ్చింది, ఫైబ్రో స్కాన్ అని. అది బయట చేస్తే 5,000 ఎంతో తీసుకుంటారు. అలాంటి కొన్ని హాస్పిటల్లో నెలకు ఒకసారో, 3 నెలలకు ఒకసారో, 4 నెలలకు ఒకసారో ఆ కంపెనీ వాళ్ళే వచ్చి ఫ్రీగా చేస్తారు. అలాగే మీరు ట్రీట్ చేసే డాక్టర్ గారి దగ్గర ఒక మాట చెప్పుకొని ఇలాంటి ఫ్యాటీ లివర్ ఏమైనా ఉంటే నేను కూడా చేయించుకుంటాను అనుకుంటే వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ విధంగా మీరు టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది. ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్ లో ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో గ్రేడ్ 3, గ్రేడ్ 2 లో ఉంటే దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఉంటాయి. లెపాక్టిన్ అని కొంచెం కాస్ట్లీ, బహుశా ఈచ్ టాబ్లెట్ 70 రూపాయలు 80 రూపాయలు ఉండొచ్చేమో, నాకు తెలియదు, మర్చిపోయిన రేట్ ఎంతో. సో ఆ టాబ్లెట్ ఒక్కొక్కసారి 1 వాడాలి రోజుకి, ఒక్కొక్కసారి 2 వాడాలి, ఒక్కొక్కసారి 3 వాడాలి. ఏదైనా సరే డబ్బులు ఎక్కువైనా సరే కాంప్లికేషన్స్ రాకుండా మనం వాడుకోవడంలో తప్పు లేదు. అదే కాంప్లికేషన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక పేషెంట్ జాయిన్ చేసా, క్రానిక్ లివర్ డిసీజ్, సిరోసిస్ వచ్చేసింది, జగ్గంపేట నుంచి తీసుకొచ్చారు, పట్టంతా ఉప్పు వచ్చింది, పట్టంతా నీరు చేరిపోయింది. సో ఎందుకని చూస్తే కిడ్నీ పాడైపోయింది, లివర్ పాడైపోయింది. దాన్ని క్రానిక్ లివర్ డిసీజ్, సిరోసిస్ ఆఫ్ ద లివర్ అంటారు. సిరోసిస్ ఆఫ్ ద లివర్, మీరు ఆ మాట వినే ఉంటారు. చాలా మంది విఐపీస్ కొంతమంది డెత్ అయిపోతా ఉంటారు, బాగా హెవీ ఆల్కహాలిక్స్. అలాగే జయప్రద హస్బెండ్ మహతా, తను అంతే, సిరోసిస్ ఆఫ్ ద లివర్ లో ఎక్స్పైర్ అయిపోయాడు.
సో ఈ విధంగా సిరోసిస్ ఆఫ్ లివర్ రావడం వల్ల లివర్ ఎంతున్నా లివర్ అంతా షిఫ్ట్ అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. ఎప్పుడైతే చిన్నగా అయిపోయిందో బాడీలో ప్రోటీన్ తగ్గిపోతుంది. ప్రోటీన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో వాటర్ చేరిపోతుంది. ఎప్పుడైతే వాటర్ చేరిపోయిందో పట్టు ఉగ్గిపోతుంది. సో పట్టు ఉగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఈ డయాఫ్రామ్ పైకి వెళ్ళిచ్చేస్తుంది. పైకి రావడం వల్ల ఆక్సిజన్ తీసుకుంటుంటే లంగ్స్ లోకి వెళ్తాం. సో లంగ్స్ లోకి వెళ్ళకపోవడం ఆయాసం వచ్చేస్తుంది, పడుకోలేడు. యూరిన్ ఏమో తగ్గిపోతుంది, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా బ్రెస్ట్ ఏమో మేల్ బ్రెస్ట్ కూడా ఫీమేల్ బ్రెస్ట్ లో పెద్ద అయిపోతుంది, గైనకోమాస్టియా వచ్చేస్తుంది. ముఖం అంతా చిన్నది అయిపోతుంది, ఛాతి కూడా చిన్నదైపోతుంది, పొట్ట మాత్రం పెద్దదైపోతుంది, కాళ్ళు చిన్నవి అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ లివర్ ఫెయిల్యూర్. ఫైనల్ గా ఈ ఈసోఫాగస్ దగ్గర ఈ వారిసెస్ అని వస్తాయి. సో వారిసెస్ అంటే రక్తనాళాలు ఉగ్గిపోతూ ఉంటాయి. అది ఏదో రోజున బర్స్ట్ అయిందంటే ఒళ్ళు రక్తం పడిపోతూ ఉంటుంది. నేను ఔషధంలో ఉన్నప్పుడు ఒక పేషెంట్ చూశాను. ఒక పేషెంట్ ఒక బెడ్ మీద ఉన్నాడు, నెక్స్ట్ బెడ్ మీద ఇంకొక పేషెంట్ ఉన్నాడు, ఆ మూడో బెడ్ మీద వీడు వాంతి చేసుకుంటే ఈ బెడ్ మీద పడలే. పీస్ఫుడ్ చూడండి, నీళ్ళు వేస్తారు కదా, అలా ఆ విధంగా థర్డ్ బెడ్ మీద పేషెంట్ పడింది. అంటే ఎంత ఫోర్స్ లో వచ్చిందో చూడండి బ్లడ్. ఇక్కడ ఇలా వాంతి చేసుకుంటుంటే ఈ వాంతి ఈ పక్క ఉన్న పేషెంట్ మీద పడకుండా థర్డ్ బెడ్ మీద పడింది అనమాట. అంత ఫోర్స్ గా వస్తుంది. అది వారిసల్ బ్లీడ్ అంటారు. సో ఇమీడియట్ గా గ్యాస్ట్రోస్కోపీ చేసి అక్కడ ఇంజెక్షన్ చేసి దాన్ని బ్లాక్ చేసి తనం చేయాలి. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ సిరోసిస్ ఆఫ్ ద లివర్. ఆ తర్వాత జాండీస్ వస్తుంది, జాండీస్ ఎక్కువ వస్తుంది. వచ్చిన తర్వాత అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతా ఉంటాడు. ఆ తర్వాత స్లోగా హీ డైస్ ఆఫ్. యంగ్ ఏజ్ లో సిరోసిస్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఈ మే లివ్ ఫర్ అనదర్ 2 years 3 years 4 years మాక్సిమం. అదే 45 years లో సిరోసిస్ వచ్చింది అనుకోండి, 50th బర్త్డే చూడడం చాలా కష్టమే. ఇవన్నీ కూడా ట్రీటబుల్ అండ్ అవాయిడబుల్ అండ్ పోస్ట్ పోన్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు వాళ్ళకి అవగాహన లేదు. సో ఫ్యాటీ లివర్ రాగానే మనం కేర్ తీసుకోవాలా, డైట్ లో కేర్ తీసుకోవాలి, ఆల్కహాల్స్ అయితే మానేయాలి, నాన్ వెజ్ కొంచెం తగ్గించుకోవాలి, వాకింగ్ ఉండాలి. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు ట్రీట్ చేసే డాక్టర్ గారి మీదుగా ఆ దృష్టి పెట్టి సో యాజర్మెంట్ రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే సిరోసిస్ వచ్చిందంటే లైఫ్ మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. చూడండి హ్యాండ్స్ ఈ డయాబెటిక్స్ లో సో అన్ని వేలు ఇలాగ ఉండవు, ఒక వేలు ఇలా చిల్లగా అయిపోతుంటాయి. ఇలా అన్నా ఉంటే గట్టిగా పైకి వేస్తాం. కొన్ని వేలు ఇలాగ అయిపోతుంటాయి, కొన్ని ఏమో చిన్నవి అయిపోతూ ఉంటాయి, కొన్ని ఏమో ఇక్కడ విల్ట్రాసి అన్ని కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ ఫైబ్రస్ టిష్యూ ఫార్మేషన్ లో డ్యామేజ్ రావడం వల్ల ఇలాంటి కంట్రాక్చర్స్ వస్తూ ఉంటాయి. దీన్ని డుపెట్రెన్స్ కంట్రాక్చర్స్ అంటారు. సో షేక్ అండ్ ఇవ్వాలన్నా సరే పవర్ సరిగ్గా ఉండదు, ఫోన్ చేయాలనుకున్నా ఒక్కొక్కసారి జారిపోతా ఉంటుంది, ఏదైనా పట్టుకోవాలన్నా సరే కొంచెం కష్టంగా అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా డయాబెటిస్ సిగ్గుపడుతూ ఉంటారు. ఇప్పుడు షేక్ అండ్ ఇవ్వాలంటే సిగ్గుపడుతూ ఉంటారు, సిగ్గుపడిపోయి నమస్కారం అని చెప్తా ఉంటారు, మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో వీడికి ఏదో డుపెట్రెన్స్ కంట్రాక్చర్స్ ఉందేమో అని. చూడండి ఆ వేలు ట్రిగ్గర్ ఫిగర్ అంటారు. సో మళ్ళీ చేతితో అలా వేలు తీసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ కూడా అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల సింపుల్ గా కనిపిస్తాయి, బట్ వీళ్ళకి హార్ట్ అటాక్స్ తొందరగా వస్తాయి. ఎలాగున్నా సరే వెసల్స్ లో డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఫైబ్రస్ టిష్యూస్ లో థిక్నెస్ వచ్చేసింది. సో అదే హార్ట్ కి సంబంధించిన వెసల్స్ లో థిక్నెస్ వస్తే హార్ట్ బ్లాక్ అయిపోతే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. సో మనం ఫ్యూచర్ వాడికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అరే నీ డెత్ కార్డియాక్ అరెస్ట్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఆ విధంగా మేము ఎలాంటి పేషెంట్స్ మీద చేతి ఎలాగని వచ్చినా సరే మా దృష్టి అంతా కూడా హార్ట్ అటాక్ రాకుండా ఏం చేయాలి, వీడికి హార్ట్ అటాక్ తో డెత్ అవ్వకుండా ఏం చేయాలి, స్టాటిన్ పెట్టాలా, యాస్పిరిన్ పెట్టాలా, లేదా ఇంకో డ్రగ్ పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. ఏంట్రా డాక్టర్ ఎలా వచ్చారు, ఏదో నొప్పి మందే మాత్రం ఇన్ని మందులు రాసిరని వాటర్. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ ఓన్ డాక్టర్. సో ట్రస్ట్ చేయాలి, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో అన్ని చెప్పాలి, వినాలి, ఆయనతో మీరు డిస్కస్ చేయాలి. ఎంత బిజీగా ఉన్నా సరే మీ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డాక్టర్ బిజీగా ఉన్నారని మీరు అంటే వెళ్ళిపోవడం కాదు, అన్ని తెలుసుకొని డాక్టర్ ఏంటి ఇదేంటి అదేంటి తెలుసుకొని ఓకేనా అనిపించుకొని మనం బయటకు వెళ్ళాలి. సో యూ హ్యావ్ టు క్వశ్చన్ దెమ్. సో మనందరికీ తెలుసు మనుషులందరం కూడా పైనుంచి కిందకి పడిపోలేదు, కోతి నుంచే వచ్చాము. సో ఇది ఎవల్యూషన్, ఇది డార్విన్స్ థియరీ. సో బట్ ఫైనల్ గా ఇప్పుడు ఎలా తయారయ్యో చూడండి, ఒక చేతిలో సెల్ ఫోన్, ఒక చేతిలో ఇంకొకటి చాలా బిజీ అయిపోయింది. సో ఇదే సైకో సోషల్ ఫ్యాక్టర్స్ అంటే. సో ఈ విధంగా చాలా బిజీ అయిపోయాం. బిజీ లైఫ్ లో ఇలాంటి డిసీజులు కూడా అన్ని కామన్ గా వస్తున్నాయి. ఆ ముందు ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వరకు కూడా డయాబెటీస్ అంటే తెలియదు, హైపర్ టెన్షన్ అంటే తెలియదు. ఆకలి అంటే అడవిలోకి వెళ్ళేవాడు, అయితే జంతువుని కొట్టేవాడు, జంతువు పరిగెట్టే ఉంటుంది, ఈడు పరిగెట్టుతూ ఉండేవాడు. అది ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ పరిగెట్టి ఈడు 2-3 కిలోమీటర్ పరిగెట్టేవాడు. ఒక బాణం వేసేవాడు, బాణం వేసేవాడు చెయ్యలా అనేవాడు. ఈ మజిల్స్ అన్ని కరెక్ట్ గా ఉండే అది చంపేవాడు, తీసుకొచ్చేవాడు. అక్కడ మసాలా లేదు, ఏమంటారు ప్రియా మసాలా ప్యాకెట్లు అలాంటి ఏమీ లేవు, ఆ రోస్ట్ చేసుకోవడానికి ఏమీ లేదు. సో అలాగా పొయ్యి మీద లేకపోతే ఏదో మంట మీద చేసి అది గ్రిల్డ్ చికెన్ ఆ విధంగా చేసేవాడు, అయిపోయింది పని. కానీ ఇప్పుడు మనకి
సో విపరీతంగా ఎన్ని వచ్చేసి సో డెఫినెట్గా డయాబెటీస్ లో హైపర్టెన్షన్ కారణం ఇది అనమాట. సో ఇలా లేకుండా ఉండాలని చెప్తున్నాం. అవన్నీ లేకపోతే మనకు డైలీ జరగదు. సో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్ పనులు చేయాలి, మీరు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే ఎలక్ట్రికల్ పనులు చేయాలి, ఒక డాక్టర్ అయితే డాక్టర్ పనులు చేయాలి. సో ఇవన్నీ వీఆర్ ఫోర్స్ టు డూ అవర్ ఓన్ యాక్టివిటీస్. బట్ అట్ ద సేమ్ టైం మన యాక్టివిటీలో ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇలాంటివి కానీ కూడా అన్ని పెంచుకొని మనం జాగ్రత్తగా కూర్చోవాలి.